నారా లోకేష్ తో కేటీఆర్ రహస్య భేటీ ఆధారాలున్నాయన్న కాంగ్రెస్ నేత. భేటీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేటీఆర్ బహిర్గతం చేయాలని డిమాండ్. నేడు వైఎస్ఆర్ కడప జిల్లాకు వైఎస్ జగన్ రాక 2 రోజులు అక్కడే ఉంటూ ప్రజలతో మమేకం. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు 60 సీట్లు కేటాయిస్తామంటూ వెల్లడి. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ 150 ఏళ్ల చరిత్ర గల విఆర్ హైస్కూల్ న్యూ టెక్నాలజీతో ప్రారంభం. స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అంటూ సీఎం రేవంత్ ఇంటిని ముట్టడించిన పీడీఎస్యూ నేతలు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, ఆ జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్ వెల్లడించిన ఐఎండీ అధికారులు. బీఆర్ఎస్ లో చేరలేదనే నాపై కక్ష. కేసీఆర్ కేటీఆర్ పై సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి సీతక్క. కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో రహస్య సమావేశమయ్యారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే కేటీఆర్ మాత్రం పక్క రాష్ట్ర మంత్రితో రహస్య మంతనాలు జరపడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఈ భేటీ ఒకసారి కాదు 2 సార్లు జరిగిందని, లోకేష్ ను కలవలేదని కేటీఆర్ ఖండిస్తే ఆ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలను బయటపెడతాను అని ఆయన సవాల్ విసిరారు. కృష్ణాలో గాని గోదావరిలో గాని పక్కనోళ్ళకి దోచిపెట్టి తెలంగాణకి ద్రోహం చేసినటువంటి తెలంగాణ ద్రోహులు ఈ రోజు అధికారం కోల్పోయినాక కూడా మరి అదే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి ప్రముఖ వ్యక్తులు కేటీఆర్ గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ బంకచర్ల విషయం ఇంత సీరియస్ గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులమందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచర్లను ఆపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి తెస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంత కష్టం మన నీటి వాటాన్ని కాపాడుకోనికే మనమందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా లోకేష్ తోటి మంతనాలు జరుపుతావు. ఏమున్నాయా మీకు సీక్రెట్ మీటింగ్లు? మీ సీక్రెట్ మీటింగ్లు దేనికోసం కలిసినావు కేటీఆర్? ఇది కేటీఆర్ నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఒకసారి కాదు, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. దీని తర్వాత మీరు స్పందించరు, దాని తర్వాత నేను స్పందిస్తా. నేను చెప్పింది నిజమా కాదా కేటీఆర్ చెప్పాలి. తెలంగాణ వాటాలో మనకు అన్యాయం అవుతుంది, నీటి వాటాలో నీ బావొచ్చేమో అన్యాయం అయిపోతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వేమో సీక్రెట్ గా మంతనాలు చేస్తావు. అధికారంలో ఉన్నప్పుడేమో రొయ్యల పులుసులు రాగి సంకట్లు తిని రాయలసీమ రత్నాల సీమ చేస్తామంటావు. అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులని గడిలల్లా సీక్రెట్ గా 6-7 గంటలు మీరు ఏమేమి ముచ్చట్లు మాట్లాడుకుంటారు. పైన అబ్జెక్షన్స్ చేసేటటువంటి సమయంలో అబ్జెక్షన్స్ చేయకుండా అవతల వాళ్ళని టెండర్లు వేయించుకొని తెలంగాణ నీటిని కొల్లగొట్టుకొని పోండి. ఇప్పుడు 90,000 క్యూసెక్లను ఎత్తుకొని పోయేటట్టు కృష్ణాలకించి దోచిపెట్టినటువంటి దొంగలు తెలంగాణ ద్రోహులు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ అవగాహన లేనటువంటి తారక రామారావుకు ఉందంటున్నా.
వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 జగన్ బెంగళూరు నుంచి బయలుదేరి సాయంత్రం 5:15 పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి పులివెందులలోనే బస చేస్తారు. రేపు దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఆయన జయంతి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నాయకులకు రప్పారప్ప సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను గెలిచినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మీ అందరికీ ఎంత త్వరగా కలుసుకుందాం, ఎంత త్వరగా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుందామని ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మన రీజనల్ కోఆర్డినేటర్ గారైన కన్నబాబు గారు రావడం, ఈరోజు వీళ్ళందరి సమక్షంలో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ 100% మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి మీ అందరూ తక్కువ టైం అయినా కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రస్తుతం గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కానొస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలా అయినా సీఎం కుర్చీ ఎక్కాలని చెప్పి ఎన్నో మోసాలు చేసుకుంటూ తన మన అనే భేదం లేకుండా వెన్నుపోట్లు పొడుచుకుంటూ ఎంతో ప్రజలను మోసం చేసి ఈరోజు సీఎం కుర్చీ ఎక్కారు. వీళ్ళు ఒకటి క్యారెక్టర్ అండ్ చేసే విధంగా ఎదిరించిన వాళ్ళు ఏమైనారు వైఎస్ఆర్ కుటుంబాన్ని. మేము ఫలానా నాయకుడికి సంబంధించిన తాలూకా అని చెప్పుకోవాలంటే మేము చెప్పుకోవచ్చు రా స్వామి, మేము చెప్పుకోవచ్చు జగనన్న మనుషులమని. కారణం పులిరాది పులి. ఒక మాట చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మన నాయకుడి గురించి. వాళ్ళు ఏదో మన బోర్డు పెట్టుకొని వారు గెలిచినప్పుడు పవన్ తాలూకా మనుషులం, పవనేనా తాలూకా మనుషులం అని. ఇప్పుడు చెప్తాను, ఆ ప్రొద్దుటూరుని వేదిక చేసుకొని రాచమల్లనే ఈ జగన్ అభిమాని చెప్తా ఉన్నాడు, జగన్ అనుచరుడు చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా, విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ రా చెప్తా ఉన్నాడు మీ అందరి మాటగా, విడిపోతే ఓడిపోతామనే మీ గుండెకు భయాన్ని కలిగించిన మొగోడే జగన్ రా. మీ గుండెకు భయాన్ని పరిచయం చేసినోడే జగన్. ఆ జగన్ తాలూకానే రాచమల్లు, ఆ జగన్ తాలూకానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నిత్యం స్వార్థం నిండిన ఈ భౌతిక ప్రపంచంలో సేవకుడే నాయకుడు అవ్వటం ఇంద్రుడికి సైతం ఈర్ష తెప్పిడ కొట్టుకున్నంత కాలం. ఓ తండ్రికి తగుణం ఇంటింటికి కంటి దీపంలా పదలో తాపుగా నిత్యం సూర్యచంద్రులు ఉన్నంత కాలం నువ్వు మా మధ్య మాలోనే ఉంటావు రాజన్న. అందుకే ఎవరు వైఎస్ఆర్ అమర్ రహే అనకండి. వర్ధిల్లాలి వైఎస్ఆర్, జిందాబాద్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ లివ్స్. ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంతో తెలంగాణ రాష్ట్ర హరితవనం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని బొటానికల్ గార్డెన్లో సీఎం రేవంత్ రెడ్డి మన వన మహోత్సవం 2025 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రుద్రాక్ష మొక్కను నాటి అనంతరం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సంవత్సరం 21,000 కోట్లు మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆడబిడ్డలను అగ్ర భాగాన నిలపాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.
వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. మీరు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా పునాది రాయి చెట్లు నాటడంతో మొదలు పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం 2 చెట్లైనా ఈడికొచ్చిన మా అక్కలు నాటాలి, వాటిని కాపాడాలి. అప్పుడే మనం అందరం ఈ ప్రకృతి నుంచి కాపాడబడతామని తెలియజేస్తూ, వృక్షో రక్షిత రక్షితః అనేది మనందరికీ కూడా పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పినటువంటి విషయం. చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది. మరి ఈ రోజుల్లో మనకు ఏదైతే రియల్ ఎస్టేట్స్ వస్తూ ఉన్నాయో దానివల్ల మనం చెట్లను నరకడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తూ ఉంది. ఈరోజు భూకంపాలు రావడం కానీ, సునామీలు రావడం కానీ, ఇవన్నీ కూడా మనం చెట్లు మరి నరకడం వల్లనే వర్షాలు సకాలంలో రాకపోవడం, ఇటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నిరుపేద విద్యార్థుల కోసం ఆధునీకరించిన విఆర్ హై స్కూల్ ను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్లాస్ రూమ్లను సందర్శించారు. అక్కడే ఏర్పాటు చేసిన డిజిటల్ విద్యా విధానాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రతి తరగతిలోని విద్యార్థులతో మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ తరుణంలో మంత్రి లోకేష్ తో ఫోటోలు దిగేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. P4 కార్యక్రమానికి ముందుకొచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజు, పొంగూరు శరణీలను మంత్రి లోకేష్ సత్కరించారు. P4 అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పంతాన్ని చేసుకోలేదండి. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసానండి. BSc కెమిస్ట్రీ. నేను ఇంట్లో గడవట్లేదని నేను కూడా మానేసి ప్రైవేట్ స్కూల్లో టీచర్ కింద చేస్తున్నాను. ప్రస్తుతానికి నా కుటుంబాన్ని పెంచే బాధ్యత ఇప్పుడు నా మీదే పడిందండి. ఇప్పుడు ఈ అమ్మాయిని బంగారు కుటుంబంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మార్గదర్శిగా వారిని సెలెక్ట్ చేశాం. వీళ్ళిద్దరిని చదివిస్తే జీవితాలు బాగుపడతాయి. అప్పుడు అమ్మాయి చదువుతుంది కాబట్టి ఇంకా అమ్మాయికి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మాస్టర్స్ చదివిద్దాం సార్, MSc చేయిస్తాం అమ్మాయి చేత. వాళ్ళకు కూడా ఒక ఉపాధి కల్పించి మీ ఇంట్లో మీ పిల్లలు ఎంత పైకి వచ్చారో వాళ్ళ తర్వాత వీళ్ళ బాగు చేసే బాధ్యత మీది. ఒక రోజున ఈ అమ్మాయి 10 మందికి సహాయం చేసే మార్గదర్శిగా నిలబడుకునే పరిస్థితి నువ్వు తీసుకురా. P4 కార్యక్రమం ద్వారా మా కుటుంబం ఎంపికైంది. అది మాకు ఎంతో ఉపయోగకరమైంది. చదువు విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తానని మాకు ఒక మార్గదర్శనం ఇచ్చారు తాగూర్ ఫ్యాక్టరీ వాళ్ళని. బాబు గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఒడిశాలో ఇటీవల కొంతమంది మైనర్ యువకులు రన్నింగ్ ట్రైన్ ముందు ప్రమాదకరంగా రీల్స్ చేశారు. ట్రైన్ వచ్చే సమయంలో ఓ బాలుడు రైల్వే పట్టాల మధ్యలో స్లీపర్ల మధ్య పడుకున్నాడు. మరో ఇద్దరు అతన్ని వీడియో తీసుకున్నారు. అప్పుడు రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తి నుంచి రైలు స్పీడ్గా వెళ్లిపోయింది. రైలు వెళ్లిపోగానే గట్టిగా అరుస్తూ అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అరుస్తూ కేకలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో TGSRTC MD VC సజ్జనార్ పోస్ట్ చేస్తూ తల్లిదండ్రులకు కీలక సూచనలు ఇచ్చారు.
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయడంతో పాటు డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు కార్యకర్తలు సోమవారం జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని వ్యాన్లో ఎక్కించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. శంషాబాద్ నుండి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో సోమవారం మంగళవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లా, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ఇది ప్రస్తుతానికి అయితే 7.6 కిలోమీటర్లు ఎత్తులో, ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కూడా ఈ వాయువ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఒరిస్సా, దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో వరుసగా స్వర్ణకారుల ఆత్మహత్యలు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని, విశ్వకర్మ వృత్తుల వారు యావత్ దేశానికే ఊపిరి పోస్తున్నవారని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో ఆయా వృత్తులకు ఆదరణ తగ్గిపోయిందని పేర్కొన్నారు. మహిళగా మెట్టెలు, మంగళసూత్రాలు చేయించాలంటే స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తామే తప్ప పెద్ద పెద్ద షాపులకు వెళ్లబోమని, భారతీయులు పవిత్రంగా భావించే బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి బాధాకరమైనటువంటి వార్తలు చూసిన నేపథ్యంలో మీ అందరితో నేను మాట్లాడాలనుకున్నాను. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెట్టాలనుకున్నాను. ప్రధానంగా స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి అనేక మంది ఆత్మహత్యలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్య పత్రికలలో, టీవీ ఛానల్లో చూసి చాలా బాధపడుతూ వచ్చాము. వాస్తవానికి విశ్వకర్మలందరూ వారి చేతి వృత్తులన్నీ కూడా తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి ఊపిరిపోసినటువంటి వృత్తి పనులు ఇవన్నీ కూడా. అవన్నీ నెమ్మదిగా కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత మరి మరుగున పడుతూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనిస్తున్నాము. కానీ మన భారతదేశంలో బంగారానికి ఉండేటటువంటి ప్రాధాన్యత, నగలకు ఉండేటటువంటి పవిత్రత, వీటితోని స్వర్ణకార వృత్తిలోకి కేవలం స్వర్ణకారులే కాకుండా గౌడ్స్ కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, అనేకమైన ఇతరులు కూడా వచ్చి చాలా చోట్ల బంగారు షాపులు పెట్టుకోవడము, నగలకు సంబంధించిన వ్యాపారాలు చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాము. అయితే పెద్ద పెద్ద సంస్థలు, మలబార్ లాంటి సంస్థలు, ఇంకోటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినటువంటి నేపథ్యంలో, రెడీమేడ్ షాపులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వర్ణకారులకు వారి జీవనము నడవడమే ఇబ్బందిగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం. అయినా ఒక మహిళగా ఒక మెట్టెలు చేయించాలన్నా, ఒక మంగళసూత్రం చేయించాలన్నా మనం ఇప్పటికి కూడా స్వర్ణకారుల దగ్గరికే పోతాం తప్పితే బంగారం షాపుకి పోయి కొనుక్కోవాలని అనుకోము. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి వృత్తి, ఆ వృత్తి చేసేటటువంటి వారందరినీ, వారి కుటుంబాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ముందుగా స్వర్ణకారుల
మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఏ సమస్య కూడా జయించలేనిది కాదు. మనందరం కలిసికట్టుగా ఉండి జయిద్దాం. దానికి సంబంధించి మీరు మనసు బాధపట్టుకోకండి, ఆత్మహత్యలకు మాత్రం మీరు వెళ్ళొద్దండి. సైనైడే ఇవాళ పెరగన్నమయ్యేటటువంటి పరిస్థితి మరి స్వర్ణకారుల విషయంలో జరుగుతున్నది, చాలా బాధాకరంగా ఉన్నది. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, నేను ఎంపీగా ఉన్నప్పుడు మా నిజామాబాద్ జిల్లాలో ఈ యాక్ట్ 411 ఏదైతే ఉందో అది పెట్టకుండా దొంగ బంగారం కేసులో ఈ స్వర్ణకార వృత్తులు చేసేటటువంటి వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెట్టకుండా నా వంతు ప్రయత్నం నేను ఆనాడు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈవెన్ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమస్య ఉన్నది. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను ఇవాళ ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా, బీసీ ఉద్యమంలో మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మీ అందరికీ నేను అండగా ఈ యాక్ట్ 411 సవరించేంత వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. తనను బీఆర్ఎస్ లో చేరమని అడిగితే ఒప్పుకోలేదనే కేటీఆర్ తనను టార్గెట్ చేస్తున్నారని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆత్మగౌరవంతో ఉన్నానని, ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సీతక్క గిరిజన బిడ్డను కాబట్టే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వాళ్లు చేయని అభివృద్ధి పనులను తాము చేసి చూపిస్తున్నామని, దాంతో ప్రజలు బీఆర్ఎస్ ను మర్చిపోతారనే భయంతోనే ఉనికి కోసమే ములుగులో కేటీఆర్ డ్రామా ఆడిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ మొదటి నుంచి తనపై కక్ష కట్టారని, ఓడిస్తామని ఛాలెంజ్ చేసి చివరకు వాళ్లే ఓడిపోయారని పేర్కొన్నారు. లేదు, టీఆర్ఎస్ నాయకులు చేయనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను మేము వచ్చినటువంటి 1.5 ఇయర్లోనే పేదలకు ఇల్లులు కానీ, భూముల సమస్యల పరిష్కారం కానీ, ఊరూర్ల రోడ్లు కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, మన ప్రభుత్వ పథకాలు కూడా ఇంటింటికి చేరుతున్నాయి. సన్న బియ్యం కానీ, గ్యాస్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్నధాన్యం కొనుగోలు కానీ, ఇవన్నీ చూసి సహించలేక వాళ్ళని పబ్లిక్ మర్చిపోతున్నారు కాబట్టి మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం పాపం కేటీఆర్ గారు ఆడిస్తున్నటువంటి డ్రామాలో ములుగులో ఇచ్చేస్తున్నారు. కేటీఆర్ మొదటి నుంచి కూడా నా మీద కక్ష గట్టి నేను ఓడించుతాం చూడు అని అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక సార్లు చెప్పి ట్రై చేసిండు, ఓడిపోయిండు. నేను మొదటి నుంచి ఒకటే అంటున్నా, టీచర్ కూడా నేనే ఇచ్చిన, కోర్టులో హాజరుపరిచారు. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏదో డ్రామా రాజకీయాలు, వాళ్ళకి ఎలక్షన్లు ఎప్పుడు వస్తే అప్పుడు డ్రామాలు చేస్తారు. ఇది హైదరాబాద్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్ లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసులు మోహరించారు. రాధాకృష్ణ తొలి పలుకు కథనం బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసులు భద్రత కల్పించారు. తాజాగా గులాబీ పార్టీని ఉద్దేశించి ఆంధ్రజ్యోతి పత్రిక అలాగే ఏబీఎన్ ఛానల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. తెలంగాణ అంటే గులాబీ పార్టీ జాగీరా అనే శీర్షిక పెట్టి మరీ రాధాకృష్ణ ప్రత్యేక ఆర్టికల్ రాశారు. దీంతో గులాబీ పార్టీ నేతలు ఆంధ్రజ్యోతి ముట్టడికి కూడా పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ